హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో ఉన్న అద్భుతమైన రహస్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యమైన ప్రదేశాల వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకోలేకపోయారు. వారికి కూడా బుర్రలు బద్దలైపోతున్నాయి. అలాంటి రహస్యమైన వింతైన ప్రదేశాలను, అది కూడా మన ఇండియాలో ఉన్న ప్రదేశాలను ఇప్పుడు చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, కుల్దారా. ఇది రాజస్థాన్ లో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం మిస్టీరియస్ అండ్ రూమర్స్ కు కేంద్రంగా ఉంది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులను ఆకర్షించుకుంటుంది. 200 సంవత్సరాల క్రితం ఈ గ్రామం పాలివాల్ బ్రాహ్మణులకు నిలయంగా ఉండేది. వారు 5వ శతాబ్దం నుంచే ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. ఇక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల కుల్దారా గ్రామ ప్రజలు రాత్రికి రాత్రే ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ గ్రామ ప్రజలు వెళ్తూ ఆ గ్రామాన్ని శపించి వెళ్లారని అంటారు. అందువల్ల ఎవరూ కూడా ఈ గ్రామంలోకి మళ్లీ రావడానికి ధైర్యం చేయలేదు. అక్కడి ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా అక్కడి సంస్థాన పాలకుడి వల్ల జరిగింది. అతను ఒక దయలేని క్రూరమైన వ్యక్తి. అతని చూపు ఆ గ్రామంలోని ఒక అమ్మాయి మీద పడింది. ఆమెను తనకు ఇవ్వాల్సిందే అంటూ బెదిరించాడు. ఈ కారణం వల్ల గ్రామస్తులు అతనికి ఆ అమ్మాయిని ఇవ్వడం నచ్చక ఆ అమ్మాయి గౌరవాన్ని కాపాడేందుకు గ్రామం విడిచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. అలా వెళ్తూ వాళ్ళు గ్రామాన్ని శపించి వెళ్లారు. అప్పటి నుంచి ఈ గ్రామంలో ఎవ్వరూ ఉండలేదు. ప్రస్తుతం చూసుకుంటే ఆ గ్రామంలోని ఇండ్ల యొక్క గోడలు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా కుల్దారా గ్రామంలో పడిపోయి ఉన్న పెద్ద ఇండ్ల యొక్క గోడలు మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ ప్రదేశంలో అడుగుపెట్టినప్పుడు ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని లాగినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ సాయంత్రం చీకటి పడిన తర్వాత అక్కడ ఏదో అజ్ఞాత శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ప్రదేశం దెయ్యాలకు నివాసమని, అక్కడ చాలా ఆత్మలు ఉన్నాయని అంటారు. నంబర్ 2, జల్ మహల్. భారతదేశంలోని రహస్యమైన ప్రదేశాల్లో జైపూర్లోని జల్ మహల్ ఒకటి. ఇది ప్రత్యేకమైన విధానంలో కట్టబడింది. దీన్ని 300 సంవత్సరాల క్రితం మహారాజా జయసింగ్ II కట్టించాడు. అయితే ఈ ప్రాంతంలో వరదలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ రాజు ఆ పట్టణాన్ని వరదల నుంచి తప్పించడానికి 2 కొండల మధ్య ఒక డ్యామ్ ని కూడా కట్టాడు. ఇక ఆ డ్యామ్ కట్టడం వల్ల సరస్సు పక్కనే ఉన్న ఈ మహల్ చుట్టూ నీరు నిండిపోయింది. ఇప్పుడు మాన్సాగర్ సరస్సు నీటిలో ఈ జల్ మహల్ తేలియాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం దాని పై అంతస్తు మాత్రమే కనబడుతూ ఉంటుంది. మిగతా 4 అంతస్తులు నీటి లోపల మునిగి ఉంటాయి. నంబర్ 3, రూప్ కుండ్. రూప్ కుండ్ భారతదేశంలోని రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ రూప్ కుండ్ అనే సరస్సు భయంకరమైనదిగా ఉంటుంది. అలాగే అద్భుతమైన చరిత్ర కలిగి ప్రపంచం అంతట్లో ప్రసిద్ధమైంది. ఇదొక మంచు సరస్సు. 1942లో ఈ సరస్సు అంచున 500 అస్థిపంజరాలను కనుగొనటంతో ఇది చాలా పాపులర్ అయింది. ఈ సరస్సు హిమాలయాల్లో దాదాపుగా 5029 మీటర్ల ఎత్తులో ఉంది. సామూహిక వ్యాధులు, మంచు తుఫాను అంటే ఐస్లైడ్స్ కారణంగా వాళ్ళు మరణించి ఉంటారని గతంలో నిపుణులు అనుకున్నారు. ఇక ఆ అస్థిపంజరాల యొక్క పుర్రెలలోని బీటీలను అధ్యయనం చేసిన హైదరాబాద్, పూణే, లండన్ లోని శాస్త్రవేత్తలు ఈ వ్యక్తులు వ్యాధి కారణంగా చనిపోలేదని, ఆకస్మిక వడగళ్ల తుఫాను వల్ల మరణించారని తెలిపారు. ఆ వడగళ్లు దాదాపుగా క్రికెట్ బాల్ అంతా పెద్దవిగా ఉన్నాయి అని, వాటి నుంచి తలదాచుకునేందుకు హిమాలయాలపై ఏ విధమైన ఆశ్రయము లేనందున అందరూ అక్కడే మరణించారు అని వాళ్ళు చెప్పారు. కాలుష్యం లేని గాలి, చల్లటి వాతావరణం కారణంగా ఆ మృతదేహాలు చెడిపోకుండా ఉండింది. ఇక ఈ ప్రాంతంలో ఐస్లైడ్స్ జరగడం వల్ల కొన్ని మృతదేహాలు ఈ సరస్సులో పడిపోయి ఉంటాయని వారు నిర్ధారించారు. నంబర్ 4, కొడిన్హి. కేరళలో ఉన్న ఈ కొడిన్హి అనే గ్రామంలో ఒక అద్భుతం దాగి ఉంది. ఈ గ్రామంలో 2000 కుటుంబాల వరకు ఉన్నారు. కానీ ఈ గ్రామంలో విచిత్రం ఏంటంటే గత 3 తరాల నుంచి అధిక సంఖ్యలో కవల పిల్లలు మాత్రమే పుడుతున్నారు. ఈ గ్రామం కవల పిల్లల గ్రామం అని పేరు పొందింది. ఈ గ్రామంలో 300కు పైగా కవల పిల్లలు ఉన్నారు. ఈ గ్రామం నుండి మ్యారేజ్ చేసుకుని బయటకు వెళ్లిన అమ్మాయిలు కూడా కవల పిల్లలే కంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. ఒకవేళ మీరు గనక కేరళకు టూర్ కి వెళ్తే ఈ గ్రామానికి తప్పకుండా వెళ్ళండి. నంబర్ 5, మ్యాగ్నెటిక్ హిల్. ఇది ఎలాంటి స్థలం అంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి రివర్స్ గా ఉంటుంది. ఈ రహస్యమైన రోడ్డుకి మ్యాగ్నెటిక్ రోడ్ అని పేరు పెట్టారు. ఇక్కడే ఈ అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఈ రహస్యమైన ప్రదేశంలో ఉన్న గురుత్వాకర్షణ శక్తిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ వెహికల్ యొక్క ఇంజన్ ని ఆఫ్ చేసినప్పటికీ దానికదే ఎత్తైన ప్రదేశానికి అంటే కొండవైపుకు వెళ్తూ ఉంటుంది.
అంతేకాదు ఇక్కడ రోడ్డు మీద నీళ్లు పోసినప్పుడు నీరు డౌన్ కి కాకుండా పైకి పారుతూ ఉంటాయి. ఈ సంఘటనలు చూసినప్పుడు విచిత్రమని అనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నవారు దీన్ని స్వర్గానికి వెళ్లే అతి పురాతనమైన దారి అని అంటారు. అయితే శాస్త్రవేత్తలు ఇలా జరగడం వెనుక ఉన్న మిస్టరీకి 2 థియరీస్ అయితే చెప్పారు. ఒక థియరీ ఏంటంటే ఈ కొండ మీద మ్యాగ్నెటిక్ పవర్ ఉంది అని, అందుకే అది ఈ కార్లను ఆకర్షిస్తోంది అని అన్నారు. ఇంకో విధంగా చూస్తే ఆప్టికల్ ఇల్యూషన్ అని అంటున్నారు. రోడ్డు వాస్తవంగా కిందకి ఉన్నప్పటికీ పైకి ఉన్నట్టుగా మనకు కనబడుతోంది, అందుకే ఇలా మనకు భ్రమ కలుగుతోంది అని అంటున్నారు. నంబర్ 6 శనివార్ వాడ. భారతదేశంలోని కొన్ని సంఘటనలు ఈ రోజుకు కూడా భయం కలిగించే విధంగా ఉన్నాయి. అయితే శనివార్ వాడ కోట కూడా రహస్యమైన ప్రదేశాలకు ఒక ఉదాహరణగా చెప్పబడుతుంది. ఈ కోట యొక్క గోడల్లో ఒక భయంకరమైన సంఘటన దాగి ఉంది. 18 ఏళ్ల వయసు ఉన్న నారాయణరావుని చంపి సింహాసనం మీద కూర్చోవాలి అనే కలలు కన్నాడు తన చిన్నాన్న రఘునాథ్ రావు. అయితే నారాయణరావు వాళ్ళ నాన్న బాలాజీ బాజీరావు 1761లోనే చనిపోవడం జరిగింది. ఇక 1773లో రఘునాథ్ రావు ఇంకా అతని భార్య ఒక మాస్టర్ ప్లాన్ వేసి నారాయణరావును చంపేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అక్కడే దగ్గరలో ఉన్న నదిలో పడేశారు. ఈ సంఘటన శనివార్ వాడను ఒక పిశాచి ప్రదేశంగా మార్చేసింది. ఈ సమయంలో నారాయణరావుని మాత్రమే కాకుండా రాజభవనంలో మొత్తం 11 మందిని చంపేశారు. వారిలో బ్రాహ్మణులు, పని మనుషులు, సేవకులు ఇంకా ఒక ఆవును కూడా చంపేశారు. ఇక్కడి స్థానికులు ఆ చనిపోయిన వారి ఆత్మలు అక్కడి గోడల మీదే ఉన్నాయని అంటారు. పౌర్ణమి రోజు రాత్రి ఇక్కడ వారి ఆత్మలు మూలుగుతున్నట్టు ఒక విధమైన శబ్దం చేస్తూ ఉంటుంది అని చెప్తారు. సాయంత్రం 6 గంటలైన తర్వాత కోటలోకి ఎవరిని అనుమతించరు, ఎందుకంటే ఆ సమయంలో ఆత్మలు బయటకు వస్తుందని అంటారు. ఈ శనివార్వాడ కోట భారత చరిత్రలో ఒక భయంకరమైన రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. నంబర్ 7 లోనార్ లేక్. మీరు భారతదేశంలో ఎప్పుడైనా రంగులు మార్చేటువంటి సరస్సును చూసారా? మహారాష్ట్రలోని లోనార్ గ్రామంలో ఉన్న ఈ లోనార్ సరస్సు ఈ రోజుకు 5,70,000 సంవత్సరాల క్రితం ఒక ఉల్క భూమి మీద పడడం ద్వారా ఏర్పడింది. ఈ లోనార్ సరస్సు ఒక లవణీయ సరస్సు. ఇది మంచినీటి సరస్సుల కంటే ఎక్కువ ఉప్పును కలిగి ఉంటుంది. అలాగే లోనార్ సరస్సులోని నీరు ఆల్కలీన్, న్యూట్రల్ వాటర్ కంటే pH ఎక్కువగా ఉంటుంది. అలాగే లోనార్ సరస్సు యొక్క నీటి రంగు కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఇక్కడ నీటి రంగు సాధారణంగా నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ కొన్ని సార్లు ఆ నీరు ఎరుపు, గులాబీ ఇంకా గోధుమ షేడ్స్ కు మారడం కనిపించింది. ఈ రంగు మార్పులకు కారణాలు ఆల్గే యొక్క అధిక పెరుగుదల, ముఖ్యంగా పిగ్మెంట్స్ ను ఉత్పత్తి చేసే రకాలు, అలాగే మినరల్ కంటెంట్, సరస్సు నీటిలో ఇనుము లేదా మ్యాంగనీస్ స్థాయిలు పెరగడం వల్ల, అలాగే ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు సూర్యకాంతి వంటి కాలానుగుణ కారకాలు కూడా సరస్సు యొక్క నీటి రసాయన శాస్త్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి నీటి రంగు మార్పులకు దోహదం చేస్తాయి. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అరుదైన జీవులు ఈ సరస్సులో కనిపిస్తాయి. అలాగే ఈ సరస్సులోని నీళ్ల ఊటలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. అలాగే ఈ లోనార్ సరస్సు గురించి ఆశ్చర్యకరమైన ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ సరస్సు ఉన్న ప్రదేశంలో ఏదో అదృశ్య శక్తి ఉన్నట్టు దిక్సూచి కూడా సరిగా పనిచేయదు. ఇక్కడి దృశ్యాలు, వాతావరణం ఇక్కడికి వచ్చే టూరిస్టులను అలాగే రీసెర్చ్ చేసే వారిని మంత్రముగ్ధులను చేస్తుంది. నంబర్ 8 బాంగర్ ఫోర్ట్. భారతదేశంలోని రహస్యమైన స్థలాల్లో రాజస్థాన్లోని బాంగర్ ఫోర్ట్ ప్రముఖ స్థానంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఈ కోటలోకి వెళ్లిన వారందరూ చెప్పేది ఏంటంటే అక్కడి రహస్యాలను విన్న తర్వాత గూస్ బంప్స్ వస్తాయి అని. ఈ కోట ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఉండేది, కానీ ఇప్పుడు అది శిథిలావస్థ స్థితిలో ఉంది. అయితే సూర్యాస్తమయం తర్వాత కోటలోకి వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ లేదు, ఎందుకంటే ఆ కోటలో ఏదో ఒక శక్తి ఉందని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక్కడ రాత్రి కాగానే అతీత శక్తులు తిరుగుతూ ఉంటాయని అంటారు. ఒక మాంత్రికుడు ఆ కోట రాజకుమారి రత్నావతిని ప్రేమించాడు. అయితే తన ప్రేమ ఓడిపోయిన కారణం చేత ఆ మాంత్రికుడు ఆ కోటను శపించాడు అని అంటారు. ఇక ఆ మంత్రగాడు చనిపోయిన తర్వాత కోటలో అతని ఆత్మ తిరుగుతూ ఉందని అంటారు. ఇక ఈ కోటలోని ప్రతి మూలలో మూలుగు శబ్దాలు వినిపిస్తూ ఉంటుంది. ఆ మూలుగు శబ్దాలు మంత్రగాని వాయిసాయని అంటారు. ఈ కోట యొక్క గదుల మీద ఉన్న స్లాబ్స్ అన్ని కూడా పడిపోయాయి. ఇక వాటిని కట్టించడానికి ఎవరు ప్రయత్నించినా వారు రహస్యంగానే చనిపోయారు. అందుకే భయపడి ఆ కోటను అలాగే వదిలేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.